సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. రాత్రి శంషాబాద్ దగ్గర తుక్కుగూడ ప్రాంతంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వెళ్లి ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. రాత్రి అక్కడికి వచ్చినటువంటి అంబులెన్స్ లో ఆయన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన తీవ్రమైనటువంటి గాయాలతో మృతి చెందారు అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంకా దీన్ని పోలీస్ వర్గాలు పూర్తిగా కన్ఫర్మ్ చేయాల్సింది. ఆయనకు సంబంధించి యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ఇంకా పోలీసులు చెప్పాల్సింది. బట్ ఆయన మృతదేహాన్ని ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి వేగంగా వస్తున్నటువంటి ఒక కారు లారీని వెనుక నుంచి గుద్దినట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. మనం వెహికల్ నెంబర్ చెప్తాం. ఇది రెడ్ కలర్ కార్ లో ఆయన ప్రయాణిస్తున్నారు. TS09 EC 0799 అనేటువంటి కార్ లో ఆయన ప్రయాణిస్తున్నారు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైన ఒక లారీ ఆగింది. యాక్చువల్లీ పార్క్ చేసినటువంటి నుంచి వచ్చినటువంటి భరత్ రాజ్ ఆయన డ్రైవింగ్ సీట్ లో ఉన్నట్టుగా సమాచారం. ఆయన వెహికల్ ఒకేసారి ఢీకొట్టడంతో ముందున్నటువంటి కారు మొత్తం నుజ్జు అయిపోయింది. డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి భరత్ రాజు అక్కడికక్కడే చనిపోయినట్టు ఉంది. అయితే ఆయన గతంలో కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో ఆయన యాక్ట్ చేసినటువంటి గతంలో కొంత పోలీస్ కేసెస్ కూడా అతని పైన నమోదయ్యాయి. అయితే రాత్రి యాక్సిడెంట్ 10:30-11 గంటల సమయంలో జరిగింది అనేటువంటి మాట చెప్తున్నారు. ముందుగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత భరత్ రాజ్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ సీట్ లో ఉన్నారో ఆయన ముఖం మొత్తం గుర్తుపట్టనంతగా దెబ్బతింది. దాంతో ఆయన ఎవరు అనేటువంటిది కొంత కన్ఫర్మ్ చేయడానికి ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ రవితేజ్ ఫ్యామిలీ నుంచి మీడియాకు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. బట్ యాక్సిడెంట్ జరిగిన మాటను ఇప్పుడే పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్ పై ఈ యాక్సిడెంట్ జరిగింది. మరొకసారి నేను వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. TS09 EC 0799 కారుకు సంబంధించినటువంటి కారులో ఆయన ప్రయాణిస్తున్నారు. రెడ్ కలర్ కార్ ఇది. వెనుక నుంచి వచ్చి లారీని ఢీకొట్టడం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇస్మాయిల్, let me get back to you, ఇస్మాయిల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు హీరో రవితేజ తమ్ముడు భరత్ కార్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆగి ఉన్న లారీని భరత్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ స్పాట్లో చనిపోయినట్టుగా సమాచారం. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్వాల్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. లారీని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. లారీని కారు బలంగా ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న భరత్ మొహం గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని పోలీసులు తెలిపారు. కార్ ప్రమాదంలో మృతి చెందిన భరత్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు. అతడే ఒక సైన్యం, పెదబాబు, దోచే సినిమాల్లో భరత్ ప్రేక్షకులను అలరించాడు. అతడి మరణంతో రవితేజ కుటుంబంలో తీవ్ర విషాదం అందుకుంది. పోస్ట్మార్టం నిమిత్తం భరత్ మృతదేహాన్ని హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అక్కడికి రవితేజ కుటుంబీకులు, అభిమానులు చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, ఏ విధంగా జరిగింది యాక్సిడెంట్? ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదాల పరంపర చూస్తూనే ఉన్నాం. ఆగి ఉన్న లారీని కార్ ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. లారీలు ఆగటం అనేది నిబంధనల మేరకు ఏ మేరకు ఇది అలౌడ్? అలాగే ఈ జరిగిన కార్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? పూర్వాపరాలు ఏంటి? అప్డేట్స్ ఏంటి? రాత్రి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్ పై ఎటువంటి వాహనం నిలిచి ఉన్నా కానీ 10 నుంచి 15 నిమిషాల సమయంలో ఒక పెట్రోలింగ్ వెహికల్ వచ్చేసి ఆ వాహనాన్ని తొలగించాల్సి ఉంటుంది. బట్ ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ పైన పెద్ద వాహనాలు, ముఖ్యంగా లారీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి పార్క్ చేసుకుని వాళ్ళు అక్కడ పక్కన నిలిచి ఉంటారు. నిన్న రాత్రి కూడా అటువంటిది ఒక లారీ ఉంది. అది ఆ వెనుక నుంచి వస్తున్నటువంటి భరత్ దాన్ని కరెక్ట్ గా అంచనా వేయలేకపోయిన ఎంత దూరంలో ఉందనేటువంటిది, అది మూవ్ అవుతుంది అని అతను భావించుంటాడు. అదే సమయంలో వేగంగా దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల పైన గా చెప్తున్నారు. వేగంగా వచ్చేసి లారీని వెనుక భాగం వైపు ఢీకొట్టడం జరిగింది. కారుకు సంబంధించిన మొత్తం ముందు భాగం నుజ్జుడు పెట్టింది. ఆయన డ్రైవింగ్ సీట్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత కాపాడేటువంటి ప్రయత్నం చేశారు, కిందికి దించారు. అప్పటికీ ఆయన చనిపోయినట్టు అక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఆ ముఖం మొత్తం చాలా కూడా అయితే వెనుక నుంచి వస్తున్నటువంటి కారును ఆయన బ్రేక్ వచ్చేందుకు కొంచెం ప్రయత్నించారు. ఇప్పటికే కారు వేగం ఎక్కువగా ఉండడం వల్ల చెప్పలేదు. ఇస్మాయిల్, అంటే జరిగిన యాక్సిడెంట్ విజువల్స్ చూస్తుంటే అసలు కార్ అంటే బ్రేక్ మీద కాలు వేయటం, బ్రేక్ వేయటానికి అటెంప్ట్ కూడా చేసినట్టుగా కనిపించట్లేదు. అంత నుజ్జునుజ్జైంది కార్. ఓకేనా? అంటే లారీ ఆగి ఉన్నట్టయితే కనుక ఎలాంటి సిగ్నల్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది? వెనక హజార్డ్ లైట్స్ ఏదైనా వేయాల్సి ఉంటుంది. అలాగే కార్ జరిగినప్పుడు మిగతా ఎవరన్నా ఉన్నారా భరత్తో పాటు? ఆ సమాచారం ఏదైనా తెలిసిందా?
లారీ ఆగి ఉండడం అనేటువంటిది యాక్చువల్లీ అది ఉండడమే పెద్ద నేరం. లారీ ఆగి ఉన్నటువంటి సమయంలో కనీసం వెనకాల లైట్ అటువంటి ఏవి వేసినట్టు దాఖలాలు కనిపించట్లేదు. బట్ చివరి క్షణంలో చాలా దగ్గరగా వచ్చినప్పుడు కారును కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. బట్ స్ట్రేట్ గా అంత స్పీడ్ లో ఉండడం పూర్తిగా కిందికి వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. కంప్లీట్ గా కారుకు సంబంధించినటువంటి ముందు చూస్తే ఎక్కడికక్కడ నుంచి అయినట్టు చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. వెహికల్ కి సంబంధించి డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం కూడా కనీసం తను కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఈ మొత్తం యాక్సిడెంట్ జరిగిపోయింది. పోలీసులు చెప్తున్న ప్రకారం 120 కిలోమీటర్ల పైగా వేగంగా ఉంది అనేటువంటి మాటలు వాళ్ళు చెప్తున్నారు. తనకు తీవ్రమైనటువంటి గాయాలైంది. చెస్ట్ పూర్తిగా స్టీరింగ్ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. స్టీరింగ్ చాలా గట్టిగా చెస్ట్ పైన అటాక్ ఒకరి రావడం వల్ల దీనివల్ల స్పాట్ డెత్ అంటే కనీసం వ్యవధిలో మొత్తం ప్రాణం పోయినట్టుగా మనకు ఈ యాక్సిడెంట్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి గతంలో చాలా యాక్సిడెంట్ జరిగాయి. ప్రధానంగా పార్క్ చేసినటువంటి వెహికల్స్ లో కూడా స్లోగా వెళ్తున్నటువంటి వెహికల్స్ వెనకాల వేగంగా వచ్చినటువంటి ఢీకొట్టినటువంటి యాక్సిడెంట్ కూడా చూసాము. బట్ ఈ కేసులో మాత్రం గా లారీ పార్క్ చేసి ఉండడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయంలో అక్కడికి చేరుకున్నామని చెప్తున్నారు. ఆ తర్వాత అంబులెన్స్ వచ్చింది. బట్ అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది. ఓవర్ స్పీడ్ ఒకవైపు, అదేవిధంగా వెహికల్ పెద్ద వాహనము పార్క్ చేసి ఉండడం, ముందడు ఉండడం అనేటువంటి 2 సంఘటనల ఆధారంగా ఈ మొత్తం యాక్సిడెంట్ ఇంత దారుణంగా జరిగింది అనేటువంటిది అర్థమవుతోంది. అయితే ఇస్మాయిల్, రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఇంత ఆలస్యంగా ఈ వార్త బయటికి రావటం ఎందుకు జరిగింది? ఆలస్యానికి కారణం ఏంటని చెప్పొచ్చు? ప్రధానంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ భరత్ సంబంధించినటువంటి ముఖం మీద తీవ్రమైనటువంటి గాయమైంది. తల మొత్తం చిట్లిపోయినటువంటి సిచ్యువేషన్. అయితే ఇమీడియట్ గా ఎవరు యాక్సిడెంట్ గురైంది అనేటువంటిది కొంత పోలీసులు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆలస్యమైంది. అదే తర్వాత కొంత రవితేజ వాళ్ళ బ్రదర్ అనేటువంటిది తీసుకున్న తర్వాత లో ప్రొఫైల్ గానే ఉంచిన పోలీసులు కావాలని దీన్ని కొంత లో ప్రొఫైల్ గా ఉంచారు అనేటువంటి అర్థం అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం ఇమీడియట్ గా వాళ్ళు పంపించారు. పోస్ట్ మార్టం పంపించిన తర్వాత కొంత మీడియాకు ఈ విషయం మార్నింగ్ గంట విషయం లీక్ అయింది. ఆ తర్వాత వాళ్ళ తరపు నుంచి కూడా, ఈవెన్ రవితేజ ఫ్యామిలీ తరపు నుంచి కూడా మేము దీన్ని కొంత సైలెంట్ గానే ఉంచాలి అన్నట్టు వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. డెఫినెట్ గా యాక్సిడెంట్ సంబంధించినటువంటి దృశ్యం మాత్రం చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే వేగం అనేటువంటిది తీవ్రంగా ఉందనేది యాక్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది.